హాయ్ ఎవ్రీబడి. నేను మీ లక్ష్మి. 'వరమేదరి చెరవ' 26వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. హారిక చైర్ నుండి లేచి అక్కడే వాల్‌కి అంటించిన క్యూట్ బేబీస్ పోస్టర్‌ని చూస్తున్నది మెరిసే కళ్ళతో. హారిక హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసి నార్మల్‌గా పెట్టేసి, డాలీ జ్యూస్ తాగుతావా అని స్వీట్‌గా అడిగింది చాముండి. నో మామ్ అంది హారిక. ఓకే అని సైలెంట్‌గా ఉన్న మనసులో టెన్షన్ పడుతూ డాలీని ఏదోలా మేనేజ్ చెయ్యాలి. తను మామ అవటానికి ఇంత ఆరాటం ఎందుకు? అప్పుడే ఇదంతా ఆర్యన్ గడి మాయ. వాడి ఆటల్లో అసలు సాగనివ్వను నేను అనుకుంది చాముండేశ్వరి. నర్స్ వచ్చి మేడం డాక్టర్ గారు వచ్చారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళింది. పద డాలీ ఆంటీ వచ్చారంట అని రూమ్లోకి తీసుకెళ్ళింది చాముండి. ఆర్యన్కి ఫోన్ చేసి చెప్పింది విజయ. వాట్ అంటూ అరుస్తూ సీట్ నుండి స్ప్రింగ్లా లేచి ఆవిడతో ఎందుకు పంపావు నాకు ముందే చెప్పాలి కదమ్మా అన్నాడు అసహనంగా ఆర్యన్. నాకు పంపడం ఇష్టం లేదు ఆర్య, కానీ ఆవిడతో వాదం ఎందుకని మాట్లాడలేదు అంది విజయ. కార్కి తీసుకుంటూ ఎక్కడికి వెళ్ళారో చెప్పారా అని అడిగాడు ఆర్యన్. ఏదో హాస్పిటల్కి అని చెప్పింది హారిక. ఓకే నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసి ఏదో చేయడానికే తీసుకెళ్ళింది ఆవిడ. తల్లిలా బిహేవ్ చేయడం లేదు అని కాదు, మనిషిలా కూడా బిహేవ్ చేయడం లేదు అని తిట్టుకుంటూ వెళ్తూ హారికకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంత నిర్లక్ష్యం ఏంటిది నీకు అని చిరాకు పడుతూ సత్యదేవ్కి ఫోన్ చేశాడు ఆర్యన్. మీటింగ్లో ఉన్న సత్య ఫోన్ రింగ్కి తన పిఏ లిఫ్ట్ చేసి సార్ మీటింగ్లో ఉన్నారు సార్ అని వినయంగా చెప్పాడు. అర్జెంట్ ఫోన్ ఇవ్వు అన్నాడు. కామెంటింగ్ టోన్తో ఆర్డర్ వేశాడు ఆర్యన్. ఎస్ సార్ అని వెళ్ళి చిన్నగా ఆర్యన్ సార్ అని ఇచ్చాడు పిఏ. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి సైడ్కి వచ్చి హలో చెప్పు ఆర్య అన్నారు సత్యదేవ్. మామయ్య అత్త వచ్చి హారికను హాస్పిటల్ తీసుకెళ్ళిందంట అని జరిగింది చెప్పాడు ఆర్యన్. వాట్ చాము వచ్చిందా? తనకి ఎలా తెలిసింది అన్నారు అయోమయంగా సత్యదేవ్. నేనే ఆకాశరామన్ అవతారం ఎత్తి వెళ్ళి చెప్పాను. ఏంటా పిచ్చి ప్రశ్న? ఆవిడ నెట్వర్క్లో ఇలాంటి మూసే మంద గంపెడుంటారు వెటకారంగా ఆర్యన్. ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే కానీ తను నార్మల్గానే చెకప్ తీసుకెళ్ళి ఉంటుంది. డోంట్ వెరీ అన్నారు సత్యదేవ్. అబ్బచా అవే మరి కితకితలంటే. మీ భార్యామణి గారికి అంత సహృదయం ఉందని నేను అనుకోవడం లేదు. మా అమ్మగారు నాకు ఎక్కడో కొడుతుంది. మీ మిస్సెస్ గారి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో డాక్టర్ అమ్మ ఎవరైనా ఉంటే చెప్పండి, మేం పోయి వెతుక్కుంటాం. నా కొంప తగలబెట్టడానికే ఉంది చాముండేశ్వరి గారు అని కోపంగా మండిపడ్డాడు ఆర్యన్. నాకు టెన్షన్గానే ఉంది ఆర్య, నువ్వు అలా అంటుంటే. శైలజ అని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ మేబీ తన దగ్గరికే తీసుకెళ్ళి ఉంటుంది అన్నారు సత్యదేవ్. ఓకే నేను వెళ్తున్నా అని ఫోన్ కట్ చేశాడు ఆర్యన్. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఆర్యన్ ఫోన్ ఆతృతగా తీసి చూశాడు హారిక ఏమో అని. కాలేజ్ ఫ్రెండ్ సందీప్ కాల్ చేస్తున్నాడు. సందీప్ అనే నేమ్ స్క్రీన్ మీద షో చేస్తుంటుండో వీడు చేస్తున్నాడేంటి అని లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ఆర్యన్. ఎరా ఎలా ఉన్నావు అని అడిగాడు సందీప్. నాట్ బ్యాడ్ మళ్ళీ చేస్తాను అంటుండగా ఆగరా బాబు, ఇక్కడ హారిక కనిపించింది, తనకు హెల్త్ బాగోలేదా, హాస్పిటల్కి వచ్చింది అని అడిగాడు సందీప్. ఆర్యన్ అలర్ట్ అయ్యి ఏ హాస్పిటల్ అది అని అడిగాడు, సాధ్యమైనంత కూల్గా ఉండటానికి ట్రై చేస్తూ. హాస్పిటల్ నేమ్ చెప్పాడు సందీప్. ఓకే నేను వెళ్తున్నా, నీకు మళ్ళీ చేస్తాను అని కార్ గేర్ మార్చి స్పీడ్ పెంచాడు ఆర్యన్ మనసులో ఏదో ఆందోళన చెందుతూ. లోపలికి వెళ్ళిన హారిక చాముండలను నవ్వుతూ రిసీవ్ చేసుకుని చైర్స్ చూపించి ఏంటే చాము మా మీద ఇంత దయ కలిగింది, వెతుక్కుంటూ వచ్చావు అని అడిగింది శైలజ. డాలీ కన్సీవ్ అయిందే, నువ్వు టెస్ట్ చేస్తావని తీసుకొచ్చా అంది నవ్వుతూ చాముండేశ్వరి. హో అవునా, కంగ్రాట్స్ అని కమాన్ హరి తీసుకెళ్ళింది ఏమీ ఎరగనట్లు శైలజ. టెస్ట్ చేసి స్కాన్ చేసి వచ్చింది. తన ఫోన్ తీసి మెసేజ్ టైప్ చేసి హారికకు ఇప్పుడే అబార్షన్ చేసి తనకు డౌట్ రాకుండా అని. హారిక నువ్వు చాలా వీక్గా ఉన్నావు, బేబీ గ్రోత్ కూడా బాగలేదు. ఇప్పుడు నీకు టెస్ట్ చేయిస్తా, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. సిస్టర్ తనని తీసుకెళ్ళండి సైగ చేసింది శైలజ. అదేంటంటే నేను రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ బేబీ చాలా బాగుంది అని చెప్పింది.
మీరేంటి ఇలా చెప్తున్నారు అని కంగారు పడింది హారిక. హారిక ప్రెగ్నెన్సీలో అంతే. ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. నువ్వు టెన్షన్ పడకు. టెస్ట్ చేయించుకో. డౌట్ క్లియర్ అవుతుంది అని నమ్మబలికి తీసుకెళ్ళాను. నేను వస్తున్నా అంది డాక్టర్. హారికకు టెన్షన్ అనిపించి నర్స్‌తో వెళ్ళింది. చాము నువ్వు చేసేది కరెక్టే కాదే. బేబీ చాలా హెల్తీగా ఉందే. ప్లీజ్ ఇంకోసారి ఆలోచించు. సత్యకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వడే బాబూ అంటూ భయపడింది డాక్టర్. డోంట్ వరీ. సత్య వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. అది నేను చూసుకుంటా. ఇంక డాలీ అంటావా? మెచ్యూరిటీ లేక తొందరపడుతుంది. అంతే. ఆర్యన్ చేసింది డాలీ మర్చిపోయినా నేను మర్చిపోలేను. వాడితో నా డాలీ హ్యాపీగా ఉండలేదే. అది దీనికి తెలియక ఆ లో క్లాస్ పీపుల్ మాయలో పడిపోయి వాళ్ళు చూపించే కపట ప్రేమకు మెల్ట్ అయ్యి చెత్త డిసిషన్ తీసుకుంటుంది అని ఆర్యన్ ఫ్యామిలీని బ్యాట్ చేస్తూ ఒక తల్లి ఒక ఆడది చేయకూడని పనికి రూపకల్పన చేసి శైలజను కన్విన్స్ చేసింది చాముండేశ్వరి. ఓకే, ఒక బిడ్డ మదర్గా నీకు తెలీదా అని నిట్టూర్చి లేచింది డాక్టర్. తల్లి బొజ్జలో తనకు రక్షణని హాయిగా ప్రాణం పోసుకుంటున్న ఒక ప్రాణిని చిదిమేయడానికి వెళ్ళింది. చేసేది తప్పని తెలుస్తున్నా తన అంతరాత్మకు ఎదురు తిరిగింది శైలజ. హారికకు మత్తు ఇచ్చారు. మైకంలో ఉన్న తనను ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టారు. డాక్టర్ లోపలికి వచ్చి అంతా రెడీనా అని అడిగింది. ఎస్ మేడం అంటూ గ్లౌజులు అందించింది నర్స్. రిసెప్షనిస్ట్ దగ్గరకు వచ్చి డాక్టర్ శైలజ అని అడిగాడు ఆర్యన్ టెన్షన్ పడుతూ. మేడం ఆపరేషన్ రూమ్లో ఉన్నారు అని చెప్పింది రిసెప్షనిస్ట్. హారికకు చెకప్ అయ్యిందా అని అడిగాడు మొహం మీద పట్టిన చెమట తుడుచుకుంటూ ఆర్యన్. ఆమెకి అబార్షన్ చేస్తున్నారు. ఇప్పుడే వెళ్ళారు డాక్టర్. రావడానికి టైం పడుతుంది. వెయిట్ చేయండి అని చావు కబురు చల్లగా చెప్పింది ఆమె. ఆర్యన్ కాళ్ళ కింద భూమి కంపించి షాక్తో అబార్షన్ ఏంటి అని అడిగాడు వణికే స్వరంతో. ఏమో సార్ నాకు తెలీదు విసుక్కుంటూ చెప్పింది ఆమె. పరుగున వెళ్తూ ఆపరేషన్ థియేటర్ ఎక్కడా అని అడిగాడు ఎదురుగా వస్తున్న నర్స్ని. ఆమెను చూసి వేలుతో చూపించింది. పరుగున వెళ్ళి స్పీడ్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. హారిక డ్రెస్ రిమూవ్ చేస్తుంటే దడేల్మంటూ తెరుచుకున్న డోర్ సౌండ్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది డాక్టర్. నిప్పులు చూస్తూ ఆర్యన్ చూడగానే మేను జలధరించి బ్యాక్ స్టెప్ వేసింది శైలజ. ఆవిడను అలాగే కోపంతో చూస్తూ కాన్షియస్లో లేని హారికను చేతులతో ఎత్తుకొని గుండెలకు హత్తుకుని చంపేస్తాను నా బిడ్డ జోలికి వచ్చిన వాళ్ళను అంటూ రౌద్రంగా చెప్పి తీసుకెళ్తూ ఆగి ఒక డాక్టర్గా కాదు ఒక తల్లిగా కూడా పనికిరావు నువ్వు అని వెళ్ళిపోయాడు ఆర్యన్. ఆర్యన్ అన్నదానికి షివరవుతూ తూలి పడబోయింది శైలజ. మేడం అంటూ నర్సు పట్టుకుంది. నేరుగా తను డైలీ చెకప్ చేసే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు ఆర్యన్. ఆమె టెస్ట్ చేసి ఓకే, ఏం ప్రాబ్లం లేదు, ఇంకో గంటలో స్పృహ వస్తుంది అని చెప్పింది. సత్య ఫోన్ చేశారు. లిఫ్ట్ చేసి మీ ఆవిడ చేసిన ఘనకార్యం హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పి కట్ చేశాడు సీరియస్గా ఆర్యన్. అంత సీరియస్గా ఆర్యన్ తనతో ఎప్పుడు మాట్లాడక ఏదో జరిగింది అని ఎక్స్పెక్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరాడు సత్యదేవ్. అప్పటికే చాముండి చీకొట్టి తరిమేసింది శైలజ. తల పట్టుకుని కూర్చుని ఉన్న శైలజ రూమ్ డోర్ ఫోర్స్గా తోసుకుంటూ వచ్చారు సత్యదేవ్. తల ఎత్తి సత్యదేవ్ని చూసి టెన్షన్ పడుతూ సత్య నేను చెప్పాను అయినా వినకుండా హారికకు అబార్షన్ చేయమని పట్టుబట్టించాము. ఏదైనా ఉంటే తనతో తెలుసుకో అన్నది అతని కోపం తెలిసినదే. అది అంటే బుద్ధి లేక వాగితే నువ్వు చేస్తావా? నాకు ఫోన్ చేసి చెప్పాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. అసలు ఆడవాళ్ళైనా మీరు ఛీ అంటూ చెదరించుకుని కోపంగా వెళ్ళిపోయాడు సత్యదేవ్. నా జ్ఞానం కోసం అడుగుతున్నాడు ఈయన గారి పెళ్ళం బుద్ధి చెప్పకుండా అని హెచ్చరించుకుంది డాక్టర్. ఇంటికి వెళ్ళి సత్యను ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంది చాముండి. కోపంగా ఇంటికి వెళ్ళిన సత్యకి సోఫాలోనే ఆరంగా యాపిల్ పీస్ని ఫోర్క్తో కొరుక్కుని తింటూ దర్శనమిచ్చిన చాముండిని చూసి చాము అంటూ బిగ్గరగా అరిచాడు బొసలు కొడుతూ. ఏంటి అని నిర్లక్ష్యంగా అడిగింది చాముండేశ్వరి. నువ్వు బేబీని తీసుకుని హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అని సూటిగా అడిగాడు సత్యదేవ్. తెలిసి ఎందుకు అడుగుతున్నావు టైం వేస్ట్కి అని రెక్లెస్గా ఆన్సర్ ఇచ్చి నువ్వు డాడీకి ప్రెగ్నెంట్ అని చెప్పకుండా దాచావు. నేను చెప్పకుండా అబార్షన్ చేయించాలనుకున్నా కానీ ఆ ఈడియట్ తీసుకెళ్ళిపోయాడు అంటూ పళ్ళు నూరింది చాముండి. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక ప్రాణిని ఎలా చిదిమేయాలనుకున్నావు అని యావగింపుగా చూశాడు సత్యదేవ్.
సత్య, నువ్వేమనుకున్నా ఐ డోంట్ కేర్. బేబీ నీకే కాదు నాకు కూతురే. సో నువ్వు నన్ను బ్లేమ్ చేయకు. తన లైఫ్ ఎక్కడైతే బాగుంటుందో నీకన్నా మదర్గా నాకే బాగా తెలుసు అని కోపంగా వెళ్ళిపోయింది చాముండేశ్వరి. ఇది మనిషి కాదు మృగం అనుకొని కోపంగా అనుకున్నాడు సత్యదేవ్. స్పృహ వచ్చిన హారికకు ఏమీ చెప్పకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఆర్యన్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.